మధ్యరాత్రిలో మెలకువ వస్తుందా? నిర్లక్ష్యం చేయొద్దు. చాలా మందికి పడుకున్న తర్వాత అర్ధరాత్రి లేదా తెల్లవారుజామునే మెలకువ వస్తుంటుంది. ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలున్నాయంటున్నారు గుండె, ఊపిరితిత్తుల శాస్త్ర చికిత్స నిపుణులు. అయితే కొందరు షుగర్ పేషెంట్లు తగినన్ని మందులు, ఇన్సులిన్ తీసుకున్నా అవి ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తాయి. దీనివల్ల మెలకువ వస్తుంది. తెల్లవారుజామున మెలకువ వచ్చి గుండె దడ, చెమటలు, విపరీతమైన ఆకలి ఉంటే ఆ సమయంలో వెంటనే వన్ టచ్ మిషన్ తో షుగర్ చెక్ చేసుకొని రీడింగ్ 70 లోపల ఉంటే దాన్ని హైపోగ్లైసిమియా అంటారు. వెంటనే కొంచెం షుగర్ సంబంధిత పదార్థం లేదా పంచదార కలిపిన నీరు లేకపోతే ఏదైనా పండు తినాలి. ఒకవేళ షుగర్ రీడింగ్ 120 కన్నా ఎక్కువగా ఉంటే అది హైపోగ్లైసిమియా కాదు. కొందరికి షుగర్ కంట్రోల్ లేకపోతే హైపర్ గ్లైసిమియా వల్ల తరచు మూత్రం వచ్చి మెలకువ వస్తుంటుంది. తెల్లవారుజామునే మెలకువ వచ్చి ఆకలి, కడుపు మంట, తేన్పులు, గుండె దడగా ఉంటే అది హైపర్ అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇక అల్సర్ లాంటి సమస్య కావచ్చు. ఇలా పదే పదే జరిగితే గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణులను సంప్రదిస్తే ఎండోస్కోపీ చేసి సమస్యను గుర్తించి పరిష్కారం సూచిస్తారు.